నాకు నేను ఎవరికి ఇబ్బందికరంగా ఉండకుండా ఉండాలనేది అదే సమయంలో ఆలోచించేదాన్ని. ఇప్పుడు కూడా ఈ స్థలంలో కానీ, స్కూల్లో కానీ, ఇరుగు పొరుగు వారికి కానీ, సంఘానికి కానీ, నా అన్నదమ్ములకు, అక్క చెల్లెలకి, నా తల్లిదండ్రులు లేకపోయినా వాళ్ళకి నేను భారంగా ఉండకూడదు అని నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాను. ఇవాళ కాదు, యవ్వన కాలంలో నేను 14 సంవత్సరాలకి రక్షించబడ్డాను. స్వాట్పురం దేవసాయం గారి ఫెలోషిప్లో, స్వాట్పురం దేవసాయం గారి సండే స్కూల్లో. ఆ తర్వాత రక్షించబడిన నాటి నుంచి ఈ రోజు వరకు దేవుడు కృప చూపించి లోకంలో కలిసిపోకుండా, శోధనకు లొంగిపోకుండా అలా సహాయం చేస్తూ వస్తున్నాడు. ఈ కూడికి కలిగి ఉండడానికి ఉద్దేశం కూడా ఏంటంటే, నాకు ఒక సొంత గృహం ఎందుకు కావాలని అడుక్కున్నానంటే, దేవుణ్ణి అడుక్కున్నానని చెప్పాలి. నేను ప్రార్థన చేసుకోవాలి, ప్రభుత్వ గడపాలి, నాకు కుటుంబాలతో ఉండడం ఇష్టం ఉండదు, నేను ఒక్కదాన్నే దేవునితో ఉండాలి అని ఉంటుంది. అదే సమయంలో నా కుటుంబం అందరితో నాకు సమాధానం కావాలని అడిగేదాన్ని. ప్రభు కృపను బట్టి ఈరోజు ఇదే ఫస్ట్ టైం మా కుటుంబం అంతా కలవడం అనుకుంటాను. ఎందుకు దానికి కారణాలు చాలా ఉన్నప్పటికీ దేవునికి సహాయం చేయాలి, ఆ సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యం నూతనపరచాలి అని వాక్యం నా జీవితంలో నెరవేర్చబడాలి. అలాగే నా స్కూల్లో నా దగ్గర పనిచేసేవారికి కానీ, నాతో పనిచేసే వారికి కానీ, పాస్టర్స్ కానీ, ఎవరికైనా నా సాక్ష్యం దేవుని నామానికి అవమానం కాకూడదు. నేను బైబిల్ పట్టుకొని వాక్యాలు ప్రసంగాలు చేయాలని నాకు ఇష్టం ఉండదు, కానీ నా సాక్ష్యం ద్వారా, నా జీవితం ద్వారా సువార్త ఇతరులకు వెళ్ళాలి. అదే మన జీవితాన్ని ప్రభు దగ్గరికి నడిపిస్తుంది. అది నా యొక్క తలంపు. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు తెలిసిన పరిధిలో సాధ్యమైనంత వరకు నేను జాగ్రత్తగానే ఉంటూ దేవునికి నమ్మకంగా ఉంటున్నాను. అలాగే ఇక్కడ కోసం నాకు వచ్చిన తర్వాత మరి పాష్ గారు కూడా చాలా ఆదరించారు. ప్రేమతో నేను ఇలా కూటం పెట్టాలని అన్నప్పుడు ఇంకా మళ్ళీ మాట్లాడలేదు. వాస్తవంగా రాత్రులు పెట్టమన్నారు, నైట్ పెడితే మరి అందరికి ఇబ్బందికరంగా ఉంటుంది, మళ్ళీ తిరిగి ప్రయాణం కష్టమవుతుంది అని పగలే పెట్టమని రిక్వెస్ట్ చేశాను. అందుకు పాస్ గారు ఒప్పుకున్నారు. అలాగే రెండో విషయం ఇంకోటి చెప్తున్నాను. మా నాన్నగారు ఒక 5 ఎకరాల పొలాన్ని నాకు 2009లో రిజిస్టర్ చేశారు. అది వేరే వాళ్ళు ఆన్లైన్ చేసుకొని 2023 వరకు అది కంప్లీట్ అవ్వలేదు. దానికోసం చాలా చోట్లకి వెళ్ళి కోర్టుల చుట్టూ, ఆర్డీఓ ఆఫీసర్ చుట్టూ తిరగని చోట ఉంటలేదు. నేను ఒక ఆడపిల్లలా కాకుండా మరి ఎలా తిరిగానో నాకు అసలు తెలియదు. దేవుడే నడిపించాడు. ఆ గొప్ప జయాన్ని ఇచ్చిన దాన్ని అక్కతో కూడా పంచుకున్నాను నేను ఆ విషయం. అది మొదటిగా అది చాలా సాక్ష్యం. ఎందుకంటే ఒకళ్ళు ఆన్లైన్ ఎక్కించిన తర్వాత ఆ తర్వాత మనం చాలా కష్టమైన విషయం అది. లాస్ట్లో ఫైనల్లో అది డెసిషన్ మారింది. దేవుడు ఆశ్చర్యరీతిగా మా సహోదరులు కూడా అందులో హెల్ప్ చేశారు చాలా. సో కాబట్టి అవన్నీ కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఈ స్థలంలో కూడా ప్రభు నామం పేరట నన్ను బట్టి ఎవరు నీకు దూరం కాకూడదు ప్రభు అని ప్రార్థన చేస్తుంటా. అలాగే దేవుడు సహాయం చేసుకుంటూ వచ్చారు, ఇప్పటివరకు కాపాడుతూ వచ్చారు. నా అన్నదమ్ములకి, నా కుటుంబానికి ఎవరికి ఇబ్బందికరంగా, లేకపోతే ఎవరిని నేను ద్వేషించడం, లేకపోతే వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండకూడదన్న నా తీర్మానాన్ని దేవుడు బలపరిచాడు. కాబట్టి నన్ను ప్రేమించి ఈ స్థలంలోకి మీరు అందరిని బట్టి, సంఘాన్ని బట్టి మీ అందరికీ మరొకసారి వందనాలు చెల్లివేస్తున్నాను. అలాగే అక్కగారికి చాలా వందనాలు. నన్ను ఇంతగా బలపరిచి, ఆదరించి, ప్రేమించి, చాలా ప్రేమ జాయత్కి. సో అందుకని నేనున్నానమ్మా, నీకెందుకు, నువ్వు ధైర్యంగా వెళ్ళు అంటారు ఎప్పుడు వచ్చినా కూడా. కాబట్టి ఆమెకు మరోసారి వందనాలు తెలియజేస్తూ ముగించుకుంటాను. థ్యాంక్ యూ.